ఆపదలు ఏర్పడినప్పుడు తెలివితో తప్పించుకోవడమే కాకుండా మన శత్రువులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పావురం గద్ద. ఒక గద్ద ఆహారం కోసం వెతుకుతూ తను ఉంటున్న అడవి నుండి మరి ఒక అడవిలోకి ప్రవేశించింది. ఆ గద్ద అక్కడికి వెళ్ళడం అదే మొదటిసారి. అలా ఆ గద్ద వేరొక అడవిలో వెళ్తుండగా దానికి ఒక చెట్టు కింద ఒక పావురం కనిపించింది. ఎప్పటి నుండో పావురాలను తినాలని ఉండేది ఆ గద్దకి. గద్ద నివసించే అడవిలో పావురాలు లేవు. గద్ద శబ్దం చెయ్యకుండా ఒక్కసారిగా పావురం మీద నుండి వెళ్ళి తన కాళ్ళతో పావురాన్ని పట్టుకొని తాను ఉండే అడవిలోని తను నివసించే ప్రదేశానికి తీసుకెళ్ళింది. గద్ద బారి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించసాగింది పావురం. పావురం వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే గద్దతో, నన్ను చంపి తినటం వల్ల నీ ఆకలి ఒక పూట మాత్రమే తీరుతుంది. నీవు నన్ను వదిలేస్తే మా అడవి నుంచి రోజుకొక పావురాన్ని మాయ మాటలు చెప్పి నీ వద్దకు తీసుకొని వస్తాను అని అన్నది పావురం. మా అడవిలో డమరుకమనే ఒక పెద్ద పక్షి ఉంది. దానికి గద్దలంటే చాలా కోపం. నీవు మా అడవిలో దాని కంటపడకుండా పావురాలను వేటాడడం జరగని పని. దాని కంటపడితే నీకు మరణం తప్పదు. కాబట్టి నీకు ఎలాంటి శ్రమ లేకుండా నేను పావురాలను తీసుకొని వస్తాను అంది పావురం. పావురం మాటలు విన్న గద్ద ఆలోచించసాగింది. గద్ద పావురంతో ఇలా అంది, సరే, నేను నిన్ను వదిలేస్తాను. ఈ చెట్టు నా నివాస స్థలం. ఇక్కడికి నీవు రోజు ఒక పావురం తీసుకురావాలి అని దానిని వదిలిపెట్టింది. దాంతో పావురం హమ్మయ్య బ్రతికిపోయాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పావురం వెళ్ళి 4 రోజులు గడుస్తున్నా పావురం గద్ద దగ్గరికి రాలేదు. పావురం జాడ కూడా అస్సలు తెలియలేదు. గద్ద ఆలోచనలో పడింది. పావురం ఎందుకు తన తోటి పావురాలను తీసుకురావడం లేదో తెలుసుకుందామని పావురం ఉన్న అడవిలోనికి చేరింది గద్ద. చెట్టు కింద ఉన్న పావురం దూరంగా వస్తున్న గద్దను గమనించింది. ఈ అడవిలో గద్దలు లేవు. ఈ గద్ద ఆ రోజు నన్ను ఎత్తుకెళ్లిన గద్దే. దీని నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని పావురం అనుకుంది. చెట్టుపైకి ఎగరడం వల్ల గద్ద నన్ను చూసే అవకాశం ఉంది. ఏం చేయడం అని ఆలోచించసాగింది పావురం. కిందనే ఒక మూలన ముడుచుకొని గద్దకు కనబడకుండా పడుకోవాలి అనుకుంది పావురం. అంతలోనే గద్ద పావురంను చూసి పావురం దగ్గరికి వచ్చి దానిని కాళ్ళతో పట్టుకోవడానికి ప్రయత్నించింది. నాకు మాయమాటలు చెప్పి మోసం చేస్తావా అని పావురంతో అంది గద్ద. నేను నిన్ను మోసం చేయలేదు. గత 4 రోజుల నుండి నాకు ఆరోగ్యం బాగాలేదు. అస్సలు ఎగరలేకపోతున్నా. అందుకే రాలేకపోయాను. ఆరోగ్యం కుదుటపడగానే రోజు ఒక పావురాన్ని నువ్వు ఉండే గూటి దగ్గరికి తీసుకొని వస్తాను. ఇప్పుడు నేను అనారోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను తింటే నా జబ్బు నీకు సోకుతుంది అని గద్దతో అంది పావురం. గద్ద పావురం మాటలు నమ్మి పావురంను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పటికైతే తప్పించుకున్నాను, కానీ ఇది నన్ను వదిలేలా లేదు అని అనుకున్నది పావురం. పావురం గజరాజు దగ్గరికి వెళ్ళింది. పావురం గజరాజుతో ఇలా అంది, రాజా, నీ పాలనలో అంతా ఆనందంగా ఉన్నాము. కానీ ఈ మధ్య పక్క అడవి నుండి ఒక గద్ద మన అడవి పావురాలను వేటాడడానికి వస్తుంది.
దాని బారి నుండి మీరే మమ్మల్ని రక్షించాలి అంది పావురం. తప్పకుండా రక్షిస్తాను. దానికి నేను ఏం చెయ్యాలో చెప్పు అంది గజరాజు పావురంతో. రాజా, నీ సైన్యంలోని 2 ఏనుగులను నాతో పంపండి చాలు అంది. రాజు ఆజ్ఞతో 2 ఏనుగులు పావురంతో కలిసి గద్ద ఉన్న అడవి వైపుకు బయలుదేరాయి. ఏనుగులు మరియు పావురమును చూసిన గద్ద తనను బెదిరించడానికే పావురం ఏనుగులను తీసుకొని వస్తుందని అర్థం చేసుకుంది గద్ద. వెంటనే గద్ద పావురం ముందు వాలి పావురంతో అంది, ఎంత మోసం చేశావు! నాకు ఆహారంగా పావురాలను తీసుకువస్తానని మాటిచ్చి ఏనుగులను తీసుకువచ్చావు. నిన్ను అసలు వదిలిపెట్టను అని కోపంగా గద్ద పావురంపై దాడి చెయ్యబోయింది. పావురంపై దాడి చెయ్యబోయిన గద్దను చూసి ఏనుగులు భయంకరంగా పెద్దగా గర్జిస్తూ గద్దతో ఇలా అన్నాయి, ఇంకొకసారి మా అడవి పక్షులను తినడానికి ప్రయత్నించకు. మొదటిసారి కాబట్టి ఏమీ అనకుండా వదిలేస్తున్నాము. నీ బుద్ధి మార్చుకోకపోతే డమరుకం పక్షి వచ్చి నీ అంతు చూస్తుంది అని బెదిరించాయి. అప్పుడు గద్ద, ఇవే ఇంత పెద్దగా ఉంటే ఆ పక్షి ఇంకా ఎంత పెద్దగా ఉందో అని ఇక్కడ ఉండడం కంటే వేరే అడవికి వెళ్ళడం మంచిది అనుకుని పారిపోయింది. గద్ద పారిపోగానే ఇప్పటి నుండి గద్ద బాధ తప్పింది అని ఆనందంతో గంతులు వేసింది పావురం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.